బాగీ ఫ్రెండ్ కరుణ రోడ్డు మీద వెళ్తూ ఉంటే తన స్కూటీకి వేరొక అతను బైక్తో గుద్దేస్తాడు. దాంతో కరుణ బైక్కి డ్యామేజ్ అయిపోయి ఉండడంతో కరుణ అతనితో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న అమర్, రాథోడ్ ఇద్దరు కూడా దారిలో గొడవ పడుతున్న కరుణని చూసేసి కార్ని సైడ్కి ఆపేసి రాథోడ్ కరుణ దగ్గరికి వస్తాడు. పాపం అతడు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాడు. నూడిల్స్ పాప అతన్ని వదిలేయచ్చు కదా అంటూ రాథోడ్ రావడంతో రాథోడ్ గారు మీరా అని కరుణ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదిగో మా సార్ గారు కూడా ఉన్నారు అని రాథోడ్ చెప్పడంతో కరుణ పరుగులు పెడుతూ అమర్ దగ్గరికి వస్తుంది. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్ అన్నట్లు బాగీ గురించి ఏమైనా తెలిసిందా సార్ అని కరుణ అడుగుతూ ఉంటుంది. అప్పుడే బాగీ అదే రోడ్ మీద కూరగాయలు తీసుకొని నడుస్తూ వీళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి నువ్వే చెప్పాలి అని అమర్ అడుగుతూ ఉంటే నాకెట్లా తెలుస్తుంది సార్ అని కరుణ అంటూ ఉంటుంది. ఎందుకంటే తను నీకు ఫ్రెండ్ కదా, నా తప్పేంటో తెలియక 5 ఏళ్ల నుండి నేను టార్చర్ అనుభవిస్తున్నాను అని అమర్ బాధపడుతూ చెప్తూ ఉండడంతో కరుణ కూడా బాధపడుతూ అది ఇట్లా కనబడిందనుకో దాన్ని వంగపెట్టి ఇదిగో ఇలా గుద్దేస్తాను అని పక్కకు తిరిగి చూస్తుంది. అప్పుడే కూరగాయలు పట్టుకొస్తున్న బాగీని చూసేసి కరుణ చాలా షాక్లో ఉండిపోయి తదేకంగా చూస్తూ కాసేపటికి తేరుకొని అదిగో సార్ బాగీ అని చెప్తూ ఉంటే ఎక్కడ కనిపించింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. అదిగో సార్ అక్కడ నడుచుకుంటూ వస్తుంది చూడండి అని కరుణ కూరగాయలు పట్టుకొని వస్తున్న బాగీని చూపిస్తూ ఉండడంతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న అమర్ కాస్త కూలింగ్ గ్లాసెస్ తీసేసి మరీ నడుస్తూ వస్తున్న బాగీ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. రాథోడ్ కూడా చూస్తూ ఉంటాడు. అలా ముగ్గురు బాగీని చాలా షాకింగ్గా చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు.